వర్క్ ఫ్రమ్ హోమ్. సో, ఈ మాట వినగానే చాలా మందికి అసలు పిచ్చ హ్యాపీగా ఉంటుంది. బట్ కొంతమందికి మాత్రము వీళ్ళకే బెటర్ ఇంటి దగ్గరుండి హ్యాపీగా జాబ్స్ చేసుకుంటారు. మనమా 10 అవర్స్, 11 అవర్స్, 8 అవర్స్ వచ్చి ఆఫీసుల్లో కూర్చొని అలాగా కెమెరాల్లో క్యాప్చర్ అవుతూ వర్క్ చేయాల్సిన పరిస్థితి. మనది చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళకే బెటర్ అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకప్పుడు కోవిడ్ టైంలోని సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అందరికీ గూడాను వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇచ్చారు. అలాగే చాలామంది గ్రాఫిక్ డిజైనర్స్ అలాగే కొంతమంది మీడియా వాళ్ళకంటే వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ ఆ పని ఇంటి దగ్గర నుంచి కూడా చేయొచ్చు అనుకున్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో, అప్పుడు అలవాటు పడిపోయిన వాళ్ళందరూ గూడా ఇప్పుడు ఆఫీసులకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, ఒక రకమైన సిస్టమ్‌కి అలవాటయిపోయారు వాళ్ళందరూను. బట్ దాన్ని మళ్ళా తీసేశారు. మళ్ళా అందరూ గూడా ఆఫీసులకి అటెండ్ అవుతూ ఉన్నారు. ఇప్పటికి గూడా కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఢిల్లీలో మాత్రము ఇంచుమించుగాను 50% మంది వర్క్ ఫ్రమ్ హోమే చేయాలి. మీరసలు ఆఫీసులకి రావద్దు అని జెప్పేసైతే చెప్పేసారంట. మరిప్పుడు కోవిడ్ లేదు గదా! ఈ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొద్దు, రావద్దు అని జెప్పేసి ఎందుకు ఆంక్షలు పెట్టారు అనంటే, ఢిల్లీలోని అసలు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన ప్రదేశంగా ఢిల్లీ పేరు సంపాదించుకుంటూ ఉంది. ఆ పేరెట్లా అంటే ఢిల్లీని మొత్తము ఆ విషవాయువులు కమ్మేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ గూడా ఉక్కిరిబిక్కిరాడుతున్న పరిస్థితి. కొద్ది రోజులు పోతే పెద్ద పెద్ద మహానగరాలు హైదరాబాద్, బెంగుళూరు ఇటువంటి నగరాలు గూడా ఇంక ఇట్లాగే తయారయ్యే అవకాశం ఉంది అని జెప్పేసి గూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కనీసం ఢిల్లీని జూసైనా సరే మనం ఏమైనా బుద్ధి తెచ్చుకొని ఇది కొన్ని ఏమైనా పర్యావరణంలోని మార్పులు చేసుకుంటూ ప్రతి ఒక్కరు గూడా దీన్ని లీడ్ తీసుకొని ఎళ్తారా అంటే అది గూడా లేదసలు. ఎక్కడ వేసిన వ్యర్థాలు అక్కడే వేస్తూ ఉంటాము. ఎక్కడ శుభ్రంగా ఉండాలంటే అక్కడే అపరిశుభ్రం చేస్తూ ఉంటాము. సో, ఇలాంటివి కొన్ని మనము కొంచెం లీడ్ తీసుకుంటే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు. సో, ఇది అదర్ థింగ్. అయితే ప్రస్తుతమైతే అదర్ థింగ్ అంటే ఇదే మెయిన్ థింగ్. ఢిల్లీలోని ఎందుకు 50% మందిని ఆఫీస్‌కి రావాలి, మిగిలిన వాళ్ళు రావద్దు అని చెప్పారంటే, అక్కడున్న పాపులేషన్‌ని కాపాడుకోవడానికి అక్కడున్న పొల్యూషన్ నుంచి తప్పించుకోవడానికి ఇంకా వేరే మార్గాలేవి వాళ్ళకి కనిపించలేదు. అక్కడున్న గాలి పర్యావరణం మొత్తం గూడా పూర్తిగా కాలుష్యం అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది గాబట్టి, ఈ మంచు, పొగ ఇదంతా గూడా ఆహ్, ఆహ్, ద పూర్తిగా కూడాను వాయు కాలుష్యానికి దారి తీస్తూ ఉంది. అలాగే రకరకాలుగా కాలుష్యం అవుతూ ఉంది. మరి దీనికి సంబంధించి దాన్ని నియంత్రించే మార్గాలు తక్కువవ్వడం వలన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆఫీసులు 50% మందే పని చేయాలి. మిగిలిన వాళ్ళని ఇంటి దగ్గర నుంచి ఉండి చేయండి అని జెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నిబంధనలు ఉల్లంఘించి లేదు నేను ఆఫీస్‌కొచ్చే చేస్తాను అని ఎవరైనా గూడా ఆఫీస్‌కొచ్చినా లేదు ఆఫీస్ టైమింగ్స్‌లోని బయట తిరిగినా గూడా ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని గూడా చాలా సీరియస్‌గా చాలా క్లియర్‌గా చెప్పేసింది. అయితే మరి వీళ్ళొక్కళ్ళకేనా మిగిలిన వాళ్ళ సంగతేంటి అని అనుకుంటే, వాళ్ళకి గూడా ఆంక్షలు విధించింది. చిన్న పిల్లలు స్కూలుకి వెళ్ళే పిల్లలకి బయట ప్లే గ్రౌండ్స్‌లోని ప్లే టైమ్ అంటూ ఉండకూడదు. వాళ్ళని ఆటలాడించడం గానీ, బయట ఎక్కువగా వాళ్ళకి ఉండే అవకాశం ఇవ్వొద్దు అని జెప్పేసి గూడా హెచ్చరించింది. వాళ్ళు క్లాస్‌లో పాఠాలు నేర్చుకోవడం, నేరుగా మళ్ళా బస్సెక్కి, స్కూటర్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడం అంతే. మధ్యలో వాళ్ళకి ప్లే టైమ్ అనేది క్యాన్సిల్ చేసింది. ఇది అంటే విద్యా సంస్థల మీద కూడా ఆంక్షలనైతే విధించింది. అలాగే ఎవరైనా గూడాను బయట ఎక్కువ సేపు తిరగడానికి అంటే మార్కెట్‌కెళ్ళి ఒక గంటలు విండో షాపింగ్ చేసుకుంటాము. లేకపోతే మార్కెట్‌లో తిరిగి ఏవో కొనుక్కుంటాము అని జెప్పేసి ఒక గంటలు గంటలు తరబడి మార్కెట్‌లో తిరగడానికి గూడా అవకాశం ఇవ్వలేదు. ఈ ఒక కొంత టైం నిర్దిష్ట టైం అన్నమాట. ఎళ్ళామంటే ఒక గంటలోనో, అరగంటలోనో పని ముగించుకొని వెంటనే ఇంటికెళ్ళిపోయేలాగా ఆంక్షలనైతే విధించింది. అయితే ముఖ్యంగా విద్యా సంస్థలు, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అలాగే మిగిలిన ఎవరైనా గూడా బయట ఎక్కువ తిరుగుతున్న వాళ్ళని గూడా కొంచెం కంట్రోల్డ్‌గా తిరగమని గూడా ఇక్కడ ఆదేశాలైతే జారీ జేసింది. మరి దీనికి సంబంధించి ఈ కాలుష్యం పైన ప్రజలందరూ గూడా ఏదైతే ఆందోళన చేస్తూ ఉన్నారో దీనివలన పోలీసులకి, అలాగే ప్రజలకి, అధికారులకి మధ్య కొంత వాగ్వాదం గూడా చోటు చేసుకుంటూ ఉంది. ఎందుకంటే ఇన్ని ఆంక్షల మధ్యన మేము లైఫ్‌ని ఎట్లా లీడ్ జేయాలి? మాకు అనేక అవసరాలుంటాయి గదా! మమ్మల్ని బయటికెళ్ళొద్దంటే ఎట్లాగా? మా పిల్లల్ని ఆడుకోనివ్వొద్దంటే ఎట్లాగా? అనంటే వీళ్ళు చెప్పేది మన కోసమే, మన ప్రాణాల కోసమే. ఇక వేరే వాళ్ళకి పర్సనల్ ఎజెండాస్ ఏమి ఉండవు. అక్కడున్న పాపులేషన్‌ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది అని జెప్పేసైతే ఇక్కడ వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి. అలాగే ఏక్యూఐ 400 దాటడంతోని వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి అనేదైతే ఇక్కడ తెలుస్తూ ఉంది. సో, ఎయిర్ పొల్యూషన్ అనేది దానికి మించి పరిధి మించిపోయింది. ఆ మించిపోవడం వలన ఇంక వాళ్ళు చేసేది లేక ఈ డెసిషన్ అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సంస్థల్లోని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ప్రకారం
ప్రకారమును గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్ 3 GRAP 3లో భాగంగాను ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. సో మరి మనం చెప్పుకున్నట్లుగా శీతాకాలంలోని ఈ వాయు కాలుష్యం యొక్క తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ కూడా నిబంధనలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ప్రభుత్వం దానికి అనుగుణంగా నిబంధనలు మార్చుకుంటూ ఉంటుంది. మరి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ జాతీయ రాజధాని ప్రాంతంలోని డేటానైతే సేకరిస్తూ ఉంది. అలాగే వాయు నాణ్యత ఇండెక్స్ AQI దీనికి సంబంధించి వాతావరణ పరిస్థితుల ఆధారంగా వివిధ విభాగాల్లో అధికారులతోనైతే సమన్వయం అవుతూ కూడా తగిన చర్యలను అయితే తీసుకుంటూ ఉంది. మరి తీసుకోకపోతే ఖచ్చితంగా పాపులేషన్ కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏదైనా కూడాను ఢిల్లీలోని ఈ పొల్యూషన్ అనేది మాత్రము రోజు రోజుకి పెరుగుతూ ఉంది. వాహనాల వాడకం కానివ్వండి, వ్యర్థాల ఇది కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అందుకనే మనము ఏదైనా లీడ్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది ప్రస్తుతం ఢిల్లీ యొక్క పరిస్థితి. శీతాకాలంలో అయితే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి.